నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలిలో డిఎస్సీపై రగడ, అధికార విపక్షాల మధ్య వాగ్వాదం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వెంకటేశ్వరుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నితిన్ నవీన్. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఐదేళ్లుగా తాగునీటి కష్టాలు. మండ్రేపు గ్రామస్తుల ఆవేదన. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టెంపో ట్రావెలర్ ఢీకొని 2 ప్రయాణికులు మృతి. బులెటిన్ లో అప్డేట్ చూస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని మండ్రేబు గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా గ్రామానికి పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం లేదని తెలిపారు. ప్రస్తుతం కొండపై నుంచి పైపు లైన్ ద్వారా వచ్చే నీటినే రోజువారీ అవసరాలకు వినియోగిస్తున్నామని, త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి శాశ్వతంగా సురక్షిత త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పిలిచేస్తే ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళకు నమస్కారం అండి. పెదకోట పంచాయతీ మడ్రే గ్రామం అండి. మా మడ్రే గ్రామంలో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇక్కడ గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కుళాయిలండి. ఇది గత 5 సంవత్సరాల వయసు ప్రభుత్వం ఎటువంటి పనులు మాకైతే చెయ్యలేదు. ఇప్పటికొచ్చి జరాక్స్లు ఇచ్చి అలసిపోయాం తప్ప ప్రెసిడెంట్కి వీళ్ళకి అందరికి చెప్పి అలసిపోయాము, కానీ కుళాయిలు ఇవ్వలేదు. కాంట్రాక్టులు ఆల్రెడీ కాంట్రాక్ట్ చేసిన అయినా ఇవ్వలేదు సార్. ఇది దయచేసి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మన పిఓ గారు కానీ మన కలెక్టర్ గారు సార్ కానీ మాకు ఒక వాటర్ సదుపాయం కలిపి. కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో పెళ్లి కోసం దాచుకున్న బంగారం, నగదు చోరీకి గురై 8 నెలలు గడిచినా కేసు కొలిక్కి రాకపోవడంతో బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉరుకుందమ్మ ఇంట్లో సుమారు 20,000 నగదుతో పాటు బంగారు నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కుటుంబ సభ్యుడైన హనుమంతరెడ్డిపై అనుమానం వ్యక్తమైనప్పటికీ తాను చోరీకి పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. కేసును వేగవంతం చేసి చోరీకి గురైన నగదు ఆచూకీ తేల్చాలని బాధితులు కోరుకున్నారు. 9 గంటలకు మేము చేనుకు పోయాం సార్. చేనులో పోయింటే వాడు ఇంట్లో చేనులో చూసుకొని వచ్చే ఇంట్లోకి వచ్చి చేయడం వాడు దొంగతనం వాడు తప్పితే వాళ్ళు లేస్తారు. నా పిల్లలు ఉంటే కానీ వాళ్ళ ఇంట్లోకి పోయింటే కానీ ఆ పిల్లలు కానీ వచ్చే తలకాలు బెదిరించి పోయిడిచారు సార్. కొట్టుకెళ్తారు బిగలు కానీ కొట్టుకెళ్ళే ఇంట్లో బీరువా మన కరెంటు తీసుకెళ్ళినా వాడు పోయిండే సారు. నాకేం లేదు, వాడు బంగారు వద్దు ఏమొద్దు, నా బంగారు నాకు ఈయన అంతే. అందరికీ నమస్కారం. నా పేరు విద్యశ్రీ. పెద్ద తుమ్మల మెస్సైగా పనిచేస్తున్నాను. 25వ తారీఖు ఏప్రిల్లో 23/2026 23/2026 అని ఒక థెఫ్ట్ కేసు మేము నమోదు చేయడం జరిగింది. ఉరుకుందమ్మ పెద్ద తుమ్మలంకి చెందిన ఉరుకుందమ్మ గారి కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇందులో మొదటిగా మేము క్రైమ్ సీన్ని విజిట్ చేశాము. అక్కడ మాకు ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఇతర ఆనవాళ్ళు కానీ ఎటువంటివి లభ్యం కాలేదు. సో తర్వాత మేము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని విచారించాము. ప్రైమ్గా సస్పెక్ట్ వీళ్ళు ఉరుకుందమ్మ వాళ్ళ మరిది వాళ్ళ అన్న కొడుకునే ఎవరినో సస్పెక్ట్గా చెప్తున్నారు, హనుమంత్ రెడ్డి అనే వ్యక్తిని. సో ఆ వ్యక్తిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా మేము పిలిపించి విచారించడం జరిగింది. సో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇవి కూడా వెరిఫై చేయడం జరిగింది.
మెయిన్గా వీరి ఆరోపణ ఏంటంటే సస్పెక్ట్ హనుమంత్ రెడ్డి ఖచ్చితంగా తీశారు అనేది వీరి ఆరోపణ. సో దానికి సపోర్టింగ్ మనకి ఎటువంటి విట్నెస్లు లేనందువలన మేము అతన్ని పూర్తిగా అన్ని విధాలా వెరిఫై చేశాము. అతని మీద ఎటువంటి అనుమానం రానందుకు మేము దాన్ని ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా చేశారేమో అన్న కోణంలో కూడా మేము విచారిస్తున్నాము. గోల్డ్ షాప్స్ మన చుట్టుపక్కల ఆదోని, ఎమ్మిగనూరు ఇంకా చుట్టుపక్కల ఉన్న గోల్డ్ షాప్స్ దగ్గర కూడా మేమంతా నిఘా పెట్టాము. ఎవరైనా వెళ్ళి వీరు చెప్పిన ఆనవాళ్లతో కలిగిన బంగారం అమ్మితే గనక మాకు సమాచారం ఇచ్చేలాగా మేము పెట్టాము. సో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో నారాయణపురం భూ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. 40 ఏళ్లుగా పట్టాల కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డుంగ్ గోవిందరాజు ఆరోపించారు. పట్టాలు లేక రైతు భరోసా, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలతో భూములు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సాగుదారులకు నమోదు చేసి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారాయణపురం భూసాగుదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. నారాయణపురం భూసాగుదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. తప్పుడు పత్రాలు సృష్టించిన వాళ్ళపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పుడు పత్రాలు సృష్టించిన వాళ్ళపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ నుంచి శ్రీకాళహస్తి తడ ప్రధాన రహదారిపై 10వ మైలురాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సిటీ ఉద్యోగులను తీసుకెళ్తున్న టెంపో ట్రావెలర్ ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న గురువారెడ్డి, గోపాల్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గోపాల్ రెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందగా గురువారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. తొలి విమానంగా ఇండిగోకు చెందిన 6E6408 హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోగా వాటర్ కెనాల్ సెల్యూట్తో ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట మండలం చోట భీమవరం గ్రామంలో భూ వివాదం నెలకొంది. తమ పెద్దల ఉమ్మడి 46 ఎకరాల భూమిని అన్నదమ్ముల పరస్పర ఒప్పందంతో పంచుకున్నామని చేకూరు వంశీకృష్ణ తెలిపారు. అయితే తమ పొలానికి చెందిన సుమారు 400 మీటర్ల గట్టును తవ్వివేసి చెట్లు నరికివేసి మట్టిని తరలించి పంట కాలువలను పూడ్చివేశారని ఆరోపించారు. సమస్య పరిష్కారం పేరుతో 90,000 తీసుకున్నారని సర్పంచ్పై కూడా ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని వంశీకృష్ణ కోరుతున్నారు. మా చోటుపేవరం గ్రామంలో 308, 310, 91 సర్వే నంబరు, 93 సర్వే నంబరులో 46 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలం పక్కాగా గవర్నమెంట్కి వచ్చి మా తాతల వారసత్వం కానించి వచ్చిన పొలాలు 45 ఎకరాలు పూసామండి నేను ఈ ఊర్లో.
మేము మా అన్నదమ్ముల ప్రకారం పంచుకున్న ప్రకారం ఈ చేను ఆ చేను మధ్యలో ఎర్ర చెరువు, తిమ్మానాడుపల్లి కింద ఉండే ఎర్ర చెరువు అనే గ్రామంలో ఒక ఎర్ర చెరువు ఉంది. దాని వాగు, దాని వచ్చిన ఫ్లడ్ వచ్చిన కాలువని మా చేలో నుంచి వెళ్తుంది. ఇద్దరు అన్నదమ్ముల ప్రకారం 2 ఎకరాలు ఒప్పందం ప్రకారం 2 ఎకరాలనే పొలాన్ని మేము ఇద్దరి మధ్యలో ఎత్తిపెట్టుకున్నాము. చెరుకూరు అడివే అనే వాడికి కూతురికి కట్నంగా ఇచ్చి ఒక 9 ఎకరాలు 7 సెంట్లు అమ్ముకున్నాడు. 1983లో మా తాతలు ఒక 5 ఎకరాలు అమ్మేశారు. వాళ్ళ 5 ఎకరాల మధ్యలో ఉండేది వాళ్ళు సమస్యలు పడుతూ మా కాలువల మధ్యలో ఉన్న ఫ్లడ్ వెళ్ళిపోయే కాలువని నాది కనీసం 400 మీటర్ల నుంచి 500 మీటర్ల రూపాయల కాలువ ఉండేదాన్ని కనీసం 2000 ట్రిప్పుల మట్టిని కాలువలో పూడ్చి అన్నీ చేసి ఈ విధంగా దారుణంగా చేసి ఈ విధంగా నా కాడ లక్ష్మీ నరసయ్య అనే అతను బెదరగొట్టి నువ్వు ఏ నుంచి పోవాలంటే చంపేస్తాను, ఇంకోటి చేస్తానని చెప్పేసి 90,000 రూపాయలు అచ్చిరాల మా అమ్మ అకౌంట్ నుంచి 90,000 రూపాయల క్యాష్ని వాళ్ళ అల్లకు నా అకౌంట్లో ఇవ్వక మా అల్లుడి అకౌంట్లో ఇవ్వమని చెప్పి అతను తీసుకున్నాడు. ఈ దారుణం ఏంది, ఈ కట్టలేంది, ఎన్ని సంవత్సరాల కదా 25 సంవత్సరాలు ఆ చెట్లు వయసు చూడండి. ఒక్కో చెట్టు కట్ట మీద 7 చెట్ల వయసు చూడండి. 2000లో మా నాన్న చచ్చిపోయినప్పుడు మా నాన్న వేసిన కట్టలు. ఈ దారుణం మీద మీరే చెప్పండి. మండలి సమావేశాల్లో 2వ రోజు కూడా డిఎస్సి అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం నడిచింది. ప్రశ్నోత్తరాల సమయంలోనే మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు చైర్మన్ మోహసిన్ కు రాజు మాట్లాడే అవకాశం ఇచ్చారు. శాసనమండలిలో డిఎస్సి గురించి చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మాట్లో రావాలని బొత్సకు చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వైసీపీ సభ్యుల అసెంబ్లీ వ్యవహారాలు మంత్రి పయ్యవుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడపాలనేది ప్రజలు నిర్ణయించారని, ప్రజా తీర్పు ప్రకారమే సభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్నినో సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అంశంపై ముందు చర్చించి డిఎస్సి గురించి తర్వాత మాట్లాడదామన్నారు. డిఎస్సి చాలా ముఖ్యమైన విషయమని బొత్స వాదనకు దిగేందుకు ప్రయత్నించగా పయ్యవులు తీవ్ర అసంతృప్తి వెల్లబుచ్చారు. చూసాం. మరి అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సి చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సి మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? ముందు డిఎస్సి పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన 2వ పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సి పిలుస్తాము. బిఎస్సిలో ఉన్నాడు మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సి గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరవండి. ఏపీ శాసన మండలిలో మంత్రి పయ్యవుల కేశవ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డిఎస్సిపై చర్చకు తాము సిద్ధమని మంత్రి చెబుతున్న వేళ వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో ఆగ్రహానికి లోనైన పయ్యవులు రా, ఇక్కడికి రా, నువ్వు వచ్చి చెప్పు, ఏ సబ్జెక్టుపై చర్చ జరగాలనేది ప్రభుత్వం చాయిస్, వైసీపీ చెప్పినట్లు సభ జరగదు అంటూ కౌంటర్ ఇచ్చారు. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా ఎల్లు. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. స్లీపర్ బస్సుల ప్రమాదాలు, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల తీవ్ర నిర్లక్ష్యంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోంటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సు ప్రమాదాల్లో అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల రవాణా మంత్రులతో చర్చలు జరిపి అన్ని ప్రైవేట్ టికెట్లను ఆర్టీసీ యాప్ పరిధిలోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే కోంటంరెడ్డి సూచించారు. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా, 2 డ్రైవర్లు ఉండాలా కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమి కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, ఇంపార్టెంట్ మ్యాటర్ హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈ రోజు ఈ యొక్క స్లీపర్ బస్సుల్లో గాని ఈ బస్సుల్లో గాని టికెట్ల బుకింగ్ కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పి తిరుమల శ్రీవారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ తో కలిసి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. వీరు సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు ఆయన వివరించారు. కోసం 10 నిమిషాలు నేను కూర్చోవాలమ్మా, నాకు సాయం చేయమని అడిగారు. దాని సాయం ఏంటి సార్, వెళ్దారని చెప్పి తీసుకొచ్చి తోమాల సేవ కార్యక్రమాలు కూర్చున్నారు. వారు మా అబ్బాయి విజయ్ కూడా కూర్చున్నాడు. మరి నేను అసెంబ్లీ ఉంది, నాకు అసెంబ్లీ వదిలి రావాల్సి వచ్చింది. అందుకోసం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను, మా అబ్బాయి రాజ్యసభకు ట్రై చేస్తున్నాడు, ఆ భగవంతుని దైవాల వస్తుందని ఆశించాను అని చెప్పాను. చెప్పినటువంటి 10 రోజుల్లోనే ఆ విజయ్కి రాజ్యసభ సీట్ వచ్చింది. చాలా సంతోషపడ్డాం. వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీర్వాదం మరి ఇచ్చినందుకు. ఆడు కూడా మరి రాజ్యసభ కూర్చొని మాట్లాడుతుంటే తండ్రిగా నాకు చాలా ఆనందపడ్డాను. వాడు ఇంకా భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలో బాగా మాట్లాడాలని అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన ఆయనకు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నితిన్ నబీన్ కప్పస్తంభంను ఆలింగనం చేసుకున్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం కడలి గ్రామంలోని శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా అభిమానులు సమాజ సేవలో ముందుండాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోళ్ళబాబి. రాజోలు నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్, మెగా యూత్ ఫోర్స్. ఈరోజు ఆగస్టు 22వ తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 4 రోజుల ముందు నుంచి కూడా రాజోలు నియోజకవర్గంలో రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి మరియు సెకినడిపల్లి, మలికిపురం మండలాల చిరు పవన్ చరణ్ సేవా సమితి వారి పర్యవేక్షణలో మెగా యూత్ ఫోర్స్ వారు 4 రోజుల ముందు నుంచి కూడా చిరంజీవి గారి పుట్టినరోజు కోసం పలు సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా వడ్లమూడి చిన్ని గారికి ముత్యాల సత్యబాబు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని ప్రముఖ సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవి, అర్చకులు, జనసేన నాయకులు పూల ప్రభాకర్ పాల్గొన్నారు. సాయిధరం తేజ్ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. గుంటూరు ప్రాంగణం మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అందరూ, టెంపుల్ అథారిటీస్ అందరూ. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఉన్న టైంలో చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా సినిమా రిలీజ్ దగ్గర వస్తుంది కాబట్టి దేవుడు దర్శనం చేసుకుంటూ వచ్చాం. సినిమా జాయిన్ వెళ్తాను, దానికోసం వచ్చాం అంతే. మా కాన్పాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. సినిమా వండండి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 సిఆర్పిఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సహచర సిబ్బంది, స్థానికులు స్పందించి గాయపడిన జవాన్లను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జోగులాంబ గద్వేల జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణవేణి చౌక్లోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని రామాంజనేయులు అన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జమీందారులకు, దౌర్జన్యాలకు నిలబడి పోరాడిన యోధుడు. మరి ఈయన ఒక మామూలు పేదరిక ఇంట్లో పుట్టిన పాపన్న. మరి అదేవిధంగా అంచెలంచెలుగా ఆయన ప్రజల యొక్క ప్రేమను పొంది ఆయన ధైర్య సాహసాలు తెచ్చి ఒక నాయకుడిగా ఎదిగి ఈ యొక్క జమీందారుల యొక్క దౌర్జన్యాలకు ఎదురు నిలబడి పోరాడిన యోధుడు సర్దార్ పాపన్న. మరి అతని ఆశయాలను అతని యొక్క పోరాటాన్ని స్ఫూర్తిని తీసుకొని అతని యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మన యొక్క తెలంగాణ పోరాట యోధుడు. మరి అదేవిధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.
వికసిత భారత్ 2047 లక్ష్యం